డోబర్మ్యాన్ కథ. జర్మనీ దేశంలో ఒక కాలంలో డోబర్మ్యాన్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను పన్నులు వసూలు చేసే పని చేసేవాడు. ఆ రోజుల్లో దొంగలు ఎక్కువగా ఉండేవారు. ఎప్పుడైనా అతనిపై దాడి చేసే ప్రమాదం ఉండేది. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించాడు, నన్ను కాపాడేలా ఒక ధైర్యమైన కుక్క ఉంటే బాగుంటుంది అని. అలా వివిధ రకాల కుక్కల్ను కలిపి కొత్తగా ఒక జాతిని తయారుచేశాడు. ఆ జాతినే మనం ఇప్పటివరకు డోబర్మ్యాన్ కుక్క అని పిలుస్తున్నాం. డోబర్మ్యాన్ లక్షణాలు. మన ఊర్లో రాము అనే రైతు ఒక డోబర్మ్యాన్ పిల్ల కొనుక్కున్నాడు అని ఊహించుకోండి. అది పెద్దయాక ఏం చేస్తుందో చూద్దాం. ఎవ్వరైనా బయటివాళ్లు దగ్గరికి వస్తే వెంటనే గర్జిస్తుంది. యజమాని కోసం ప్రాణం పెట్టేస్తుంది. చిన్న శబ్దం విన్నా వెంటనే లేచి చూసేస్తుంది. ట్రైనింగ్ ఇచ్చితే ఒక్క మాటలో అర్థం చేసుకుంటుంది. అందుకే రాము కూడా ఎక్కడికైనా నిశ్చింతగా వెళ్లేవాడు. ఇంటి దగ్గర నా డోబర్మ్యాన్ ఉంది కదా అన్న నమ్మకం ఉండేది. డోబర్మ్యాన్ వాడుకలు. డోబర్మ్యాన్ కుక్కలు కేవలం మన ఇళ్లకే కాకుండా పెద్ద స్థాయిలో కూడా వాడుతారు. పోలీసు వాళ్లు వీటిని నేరస్తులను పట్టుకోవడానికి వాడుతారు. ఆర్మీ, మిలిటరీలో బాంబులు గుర్తించడానికి వాడుతారు. పెంపుడు కుక్కగా పెంచుకునేవాళ్లకు ఇది ఇష్టమైన జాతి. ప్రత్యేకత. డోబర్మ్యాన్ అంటే కేవలం కుక్క కాదు. ఇది యజమానికి గార్డియన్, మిత్రుడు, కాపలాదారు. అందుకే ఇప్పటికీ ప్రపంచమంతా దీనిని ధైర్యానికి, నిబద్ధతకి, తెలివితేటలకు సింబల్లా చూస్తుంది. చాలామంది డోబర్మాన్ అంటే ఇష్టపడతారు, కానీ అందరూ దీనిని పెంచుకోవడం కుదరదు. ఎందుకంటే ఇది చాలా యాక్టివ్, ఇంటెలిజెంట్, గార్డింగ్ నేచర్ ఉన్న కుక్క. నేను నీకు ఒక కథలాగా చెప్పేస్తాను ఏ రకమైన వాళ్ళు డోబర్మాన్ కొనాలి అనేది. ఎవరు డోబర్మాన్ కొనాలి? ఒక ఊరిలో రాము అనే రైతు, శేఖర్ అనే ఉద్యోగి, మురళి అనే బిజినెస్ మ్యాన్ ముగ్గురు డోబర్మాన్ కొనాలని ఆలోచించారు. రాము రైతు. రాము తన ఫామ్ హౌస్ని కాపాడటానికి ఒక కుక్క కావాలనుకున్నాడు. అతని దగ్గర పెద్ద స్థలం ఉంది. రోజూ కుక్కతో గడపడానికి టైం కూడా ఉంది. ఇలాంటి వాళ్లకు డోబర్మాన్ బాగా సరిపోతుంది. ఎందుకంటే అది ఫామ్ హౌస్ని, ఇంటిని కాపాడుతుంది. శేఖర్ ఉద్యోగి. శేఖర్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీస్లో ఉంటాడు. ఇంట్లో స్పేస్ కూడా పెద్దగా లేదు. కుక్కతో ఎక్కువ టైం గడపడానికి వీలు ఉండదు. ఇలాంటి వాళ్లకు డోబర్మాన్ సరిపోడు. ఎందుకంటే ఇది ఎక్కువ సమయం అటెన్షన్, ఎక్సర్సైజ్ కావాలి. మురళి బిజినెస్ మ్యాన్. మురళి పెద్ద ఇల్లు, గార్డెన్ కలవాడు. అతని దగ్గర సెక్యూరిటీ కూడా ఉంది. కాని అదనంగా ఒక లాయల్ కుక్క కావాలనుకున్నాడు. రోజూ వాకింగ్కి వెళ్లే అలవాటు కూడా ఉంది. ఇలాంటి వాళ్లకు డోబర్మాన్ సూపర్గా సరిపోతుంది. ఎందుకంటే ఇది జాగ్రత్తగా కాపల కాస్తుంది, యజమానితో టైం గడుపుతుంది. మొత్తం చెప్పాలంటే డోబర్మాన్ కొనాలి అంటే ఇంట్లో పెద్ద స్థలం ఉండాలి. రోజూ వాకింగ్, రన్నింగ్కు టైం కేటాయించాలి. కుక్కపై అటెన్షన్, కేర్ ఇవ్వగలగాలి. బలమైన, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్లు దీనిని పెంచితే బాగా సరిపోతుంది. ఓకే, మీరందరూ నన్ను ఏమని అడగాలి అనుకుంటున్నారో నాకు తెలుసు. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో డోబర్మాన్ పెంచుకోవచ్చా అని కదా. ఇది చాలామందికి ఉన్న డౌట్. నేను నీకు క్లియర్గా చెబుతాను. డోబర్మాన్ ప్లస్ చిన్నపిల్లలు. సరైన ట్రైనింగ్ ఇస్తే సేఫ్. డోబర్మాన్ చాలా తెలివైన కుక్క. యజమాని చెప్పిన మాటే వింటుంది. చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇస్తే పిల్లలతో బాగా కలిసిపోతుంది. పిల్లలతో స్నేహం చేస్తుంది. పిల్లలతో ఆడుకోవటం, వాళ్లను కాపాడుకోవటం కూడా చేస్తుంది. ఎవరైనా అన్యును దగ్గరికి వస్తే మొదట కుక్కే రియాక్ట్ అవుతుంది. పిల్లలకి ఏదైనా హాని జరగకుండా కాపాడుతుంది. కానీ జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లలు చాలా చిన్నవాళ్లు అయితే కుక్కతో ఒంటరిగా వదలకూడదు. ఎప్పుడూ పెద్దవాళ్లు దగ్గరలో ఉండాలి. పిల్లలు కుక్కని లాగడం, కొట్టడం వంటివి చెయ్యకుండా నేర్పించాలి. కుక్కకి టైం టు టైం ఫుడ్, వాకింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు అది పిల్లలకి సేఫ్ ఫ్రెండ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో డోబర్మాన్ పెంచుకోవచ్చు. కానీ సరైన ట్రైనింగ్, కేర్,
పెద్దవాళ్ల అటెన్షన్ తప్పనిసరి. ఇలా పెంచితే ఇది పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ బాడీగార్డ్ అవుతుంది. నేను మీకు అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అన్నా.